ఎవ్వరు ఉండరండి. దీనికి మాత్రం అవుట్రేటెడ్ గా మీడియాని, ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి సార్, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎవడో ఎక్కడో పెడతాడు, వాడు థంబ్నెయిల్స్ పెడతాడు, వాడు ఎక్కడుంటాడో ఆడొక చీఫ్ ఫెలోనో ఇంకొకటో ఏదో ఒకటి, అది అందరికి తెలుసు. అన్ని అది ఓకే అండి. కానీ ప్రముఖ ఛానల్స్ ఎలా తప్పు చేస్తాయి అంటున్నాను సార్. నేను వాదిస్తున్నా, రే నేను ఇట్లా కాదు, నేను వస్తాను ఏ రోజు అని. నేను ఆ ఇష్యూలో ఉన్నప్పుడు 500 కాల్స్ లిఫ్ట్ చేశాను సార్ నేను యాక్చువల్ గా. ఆ నెక్స్ట్ డే 600 కాల్స్ లిఫ్ట్ చేశాను. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి, హేమ గారు అది ఇది మీరు ఛానల్కి రండి, మేము చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తామని. ఇప్పుడు క్వాష్ అయిపోయిందండి. 3 రోజుల నుంచి నేను మొత్తుకుంటున్నాను, క్వాష్ అయిపోయింది. వివరణ తీసుకోండి కాదు, మీరు వేస్తారు కదా, నా వివరణ లేకుండా ఒక న్యూస్ వేస్తారు. అట్లీస్ట్ ఇప్పుడు వివరణ ఉంది. మొత్తం సోషల్ మీడియాలో నాకు వచ్చిన జడ్జిమెంట్ కాపీలు పెట్టేశాను, ఐడెన్సీకి ఎక్కడా లేదు. మరి మీరు ఎందుకు నోరు మూసుకుని ఊరుకుంటున్నారు? ఇప్పుడు మీకేం అవసరం? ఇప్పుడు వేయాలి కదా. అప్పుడు ఇదిగో అదిగో అని వేసిన వాళ్ళు ఇప్పుడు బ్రేకింగ్ ఏం వేయాలంటే నటి హేమకు క్లీన్ చిట్ బ్రేకింగ్ వేయాలి కదా సార్. ఎందుకు వేయట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు అంటే మీరు తప్పు చేసేసారు. దాన్ని కప్పు పూడ్చుకోవడానికి 100 న్యూస్లు క్రియేట్ చేసి వేశారు. పైగా ఎలక్షన్ లెక్కింపు టైం అండి అది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాళ్ళందరూ మీడియా ముందరే కూర్చుంటారు. ఆ టైంలో మొత్తం వేసి పడేశారు. ఇప్పుడేమో నా పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు నా ఇంటికి రావడానికి భయపడతారుగా, రేపు మమ్మల్ని కూడా తీసుకెళ్తారని. లేకపోతే మా డ్రైవర్ ఉంటాడు, వాడు భయపడతాడు, నా చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు. చాలా మంది భయపడ్డారు సార్. నా సర్కిల్, నా క్లోజ్ సర్కిల్ తప్ప అందరూ భయపడ్డారు. నేను ఒక పార్టీకి వెళ్తే కొంతమంది ఆడవాళ్ళు అయితే ఈ పార్టీ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, హేమ వచ్చింది, హేమ వచ్చింది. 100% అండి, 100% జరిగింది. రిస్క్ అని కొంతమంది ఏమో పిలుద్దాం అనుకుంటే, ఎందుకే దాన్ని పిలవడం, ఆల్రెడీ రిస్క్ లో ఉంది కదా, మళ్ళీ నీకు అనవసరం, నీ పార్టీ ఖరాబ్ అవుతుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నేను కొన్ని పార్టీలకు వెళ్ళి నేను 12 o'clock బయటికి ఎప్పుడు వెళ్ళిపోతాను సార్. అదే నా అదృష్టం కూడా ఈ విషయంలో కూడా. నేను బర్త్డే కేక్ కట్ చేయగానే నేను వెళ్ళిపోతాను. మొన్న కూడా రీసెంట్ గా ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చాను సార్. కానీ నేను వచ్చేసిన తర్వాత పోలీసులు వెళ్ళారు అక్కడికి. అక్కడ ఉన్న కొంతమంది ఏం పబ్లిసిటీ చేస్తారు, చెప్పామా హేమ వస్తే పోలీసులు వస్తారని, అదిగో అది వచ్చింది, పోలీసులు వచ్చారు. ఇలాంటి చాలా సఫర్ అయ్యానండి. అలాగే నా కూతురు జాబ్ ట్రైల్ లో ఉండింది అప్పుడు, లండన్ నుంచి వచ్చి తను జాబ్ ట్రైల్ లో ఉంది. తనకి ఆ జాబ్ కి ఎంత ఇబ్బంది కలిగిందంటే చెప్పలేమన్నమాట అండి. సొసైటీ ఇస్ లైక్ దట్. ఇప్పుడు డ్రగ్స్ కేసులు దొరికిపోయిన హేమ కూతురు అని అలాంటి పదాలు వాళ్ళ మనసుల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. చాలా అండి, చాలా. తన క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ కూడా పాపం దాన్ని అర్థం చేసుకుని నాకు సపోర్ట్ గా నిలబడ్డారండి పిల్లలందరూ వచ్చి, ఈషా ఫ్రెండ్స్. కానీ బయట వేరు కదండి. ఇప్పుడు నేను రాజమండ్రిలో కొన్ని కోట్ల మంది ఉంటారు, మా ఈస్ట్ గోదావరి అటు సైడ్ అంతాని ఏపీలో, వాళ్ళందరికి ఇంటింటికి వెళ్ళి నేను చెప్పలేను కదా నాకు ఇప్పుడు కేసు క్వాష్ అయిపోయిందని. అప్పుడు నేను ఇమ్మీడియట్ గా ఒక వీడియో పోస్ట్ చేశానండి, నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఓకే, అంటే మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, మరి ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అని ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది? నేను వెళ్ళలేదు, హైదరాబాద్ లో ఉన్నాను. ఎందుకంటే సార్ అప్పటికి 400 కాల్స్ అటెండ్ చేశాను సార్. నేను అక్కడ లేను అని చెప్తూనే పదే వివరణ ఇస్తున్నాను సార్. నేను లేను అని చెప్పేసి. సో ఇంక వాళ్ళు వదలట్లేదు నన్ను. సో అందుకని నేను వీడియో పెట్టా. పొద్దున్నే నా ఫోటోలు పెట్టేసి పొద్దున్నే వేస్తారు, ఆ కేసులో హేమ ఉంది అని నా ఫోటోస్. అందరూ ఏమనుకుంటున్నారంటే నేను వీడియో పెట్టి తప్పు చేశాను, సో అందుకని ఇంకా న్యూస్ పెద్దది అయిపోయిందని అనుకున్నారు సార్. యాక్చువల్ గా కాదండి. మీడియా వాళ్ళందరూ పొద్దునుంచి నా ఇదిగోండి ఇలాంటి ఫొటోస్ అవి ఇవి అన్ని వేసేసి, నా సినిమా మూవీ ఫొటోస్ అవి ఉంటాయి కదండి, అవన్నిట్లు వేసేసి హేమ అని వేసేస్తున్నారు. ఒరే నాయనా మీకు దండం రా బాబు, ఇన్ని 100 కాల్స్ ఎత్తుతున్నాను కదా, నేను లేను అక్కడ, నన్ను వదిలేయండి అని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నేను ముందు వీడియో పెట్టలేదు సార్, వాళ్ళు న్యూస్ వేసేస్తున్నారు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, అందుకని నేను పెట్టాల్సి వచ్చింది.